హాయ్ అండి. ఇప్పుడు మేమైతే పాప వినాశనానికి అయితే వచ్చాము. మనం లోపలికి వెళ్ళి ఎంటర్ అవుతానే ఇవి ఐటమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి. కిడ్స్ ఐటమ్స్, అలాగే వచ్చేసి ఈ గవ్వ ఐటమ్లు, ఈ గవ్వలతో చేసిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ శివుడి బొమ్మ అయితే చూసాము, అదైతే ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ గవ్వలు అయితే మా వైఫ్ అయితే ఒక 12 ఎత్తుకుంది. చాలా విచిత్రంగా ఉన్నాయండి కొన్ని గవ్వలు చూసేదానికి. మా కూతురు అయితే శివలింగం తీసుకుంది, అదైతే చాలా బాగుంది. అది ఒక 2 తీసుకున్నాము. ఇక్కడైతే పెద్ద పెద్ద శంఖాలు అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి ఇవి కూడా. దుమ్ము లేపినాయి. అలానే చిల్డ్రన్స్ ఐటమ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. మా కూతురు అయితే పెన్సిల్ తీసుకుంది, ఒకటి పెన్ ఒకటి తీసుకుంది. చాలా బాగున్నాయండి ఐటమ్స్. ఇక్కడ ఫొటోస్ అయితే చూసాము. నేనైతే ఫస్ట్ ఫోటో అయితే తీసుకున్నాను, చాలా బాగుంది ఫోటో. ఇంకా చాలా డిజైన్స్ మోడల్స్లో ఉన్నాయి. కాస్ట్ అయితే కొద్దిగా తక్కువనే ఉంది. బోండాలు తిన్నావా? నిజం చెప్పు, తిన్నావా లేదా? తినలేదా? ఏమి జైలు తిన్నా? బోండాలు బాగున్నాయి లేవా? బాగున్నాయా? ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్ ఒక్కటి అడగద్దు. ఇక్కడ ఉన్న వాటిలో నీకేది కావాలని ఇప్పిస్తాను చూడు. ఇక్కడ ఉన్న వాటిలో నీకేది కావాలని ఇప్పిస్తా. మా చెల్లికి చిన్నప్పుడు కొనిచ్చానండి ఇవి. మేమైతే ఫస్ట్ నుంచి లాస్ట్ గుడి కాడికి చేరుకునే లోపలండి మా లేడీస్ అంతా ఒక 20 షాపు లోపలికి పోయి బయటకు వచ్చినారండి. వెళ్ళేదానికి 1 అవర్ పట్టింది, వచ్చేదానికి మనకి 1/2 అవరే పట్టింది. ఇక్కడ గవ్వ ఐటమ్స్ అయితే సూపర్గా ఉండేయండి. ఇతనైతే ఒక గవ్వనైతే ఊదుతా ఉన్నాడు. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. అలానే మనకి కింద అయితే బ్లాక్లో కనిపిస్తా, వైట్ కలర్ కనిపిస్తుంది. బీరువాలో పెట్టుకుంటే బాగుంటుంది అంటారు. మా ఫ్యామిలీ అండి.
ఇక్కడ మనకు కనిపించేది వచ్చేసి ఒక పెద్ద డ్యామ్ అనేది. ఈ డ్యామ్ పేరు వచ్చేసి పాప వినాశనం డ్యామ్ అని ఉంది. అంటే మన తిరుమలకి మొత్తం సప్లై అయ్యే వాటర్ మొత్తం ఇక్కడి నుంచే వస్తుందన్నారు. చాలా పెద్ద డ్యామ్ అది. ఇక్కడికి వచ్చే లోపల టెంపుల్ ఒకటి ఉందండి. మా ఫ్యామిలీ అయితే ఇప్పుడు కిందకి దిగుతూ ఉన్నాం. పైనుంచి అయితే ఇప్పుడు వాటర్ పడతా ఉందండి. అక్కడ అందరూ చాలా మంది డ్యాన్స్ వేస్తారు, హరే రామ హరే కృష్ణ అని. మా ఫ్యామిలీ అయితే ఇప్పుడు కింద దిగుతూ ఉన్నాం. ఎవరు ఇది డ్యామ్కి వంతెనోడు కట్టారండి, గోడ పెద్దది. దీని పక్క నుంచి అయితే లోపలికి కిందకి దారి కూడా ఉంది. అదైతే లాక్ చేస్తున్నారు, అటు పక్కకి వెళ్ళకూడదంట. ఇప్పుడైతే పాప విలాసం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆకాశగంగ. అక్కడికి వెళ్దాం, అక్కడిది కూడా చూసేద్దాం. ఏమంటావు బ్రో? ఓకే.